ఈరోజు వీడియోలోకి వచ్చి C2C అడ్వాన్స్డ్ సిస్టమ్ అనమాట ఎస్ఎంఈ ఐపీఓ. ఇది కంపెనీ అనాలిసిస్ చేసి రివ్యూ చూసి అప్లై చేయాలో లేదా అని దాని గురించి చూద్దాం. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే C2C అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనమాట. దీన్ని C2C డీబీ సిస్టమ్ అని చెప్పి అంటారు. ఇది 2018లో స్టార్ట్ అయిందనమాట. ఎలక్ట్రికల్ సొల్యూషన్ ప్రొవైడర్ కింద. అలాగే ఇది బెంగళూరు కర్ణాటక కంపెనీకి అనమాట. ఈ కంపెనీ వచ్చి 4 కేటగిరీలో డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట బిజినెస్ మోడల్. ఒకటి విర్చువల్ సప్లై చైన్ అని చెప్పి, రెండోదేమో వర్చువల్ లాజిస్టిక్స్ అని, వర్చువల్ మెయింటెనెన్స్ అని, అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ ద్వారా ఈ 4 కేటగిరీలో ఈ బిజినెస్ మోడల్ రన్ అవుతూ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ మనం చూసుకుంటే కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి, C4I సిస్టమ్ అని, యాంటీ డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి, ఎయిర్ డిఫెన్స్ సబ్ సిస్టమ్ అని, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి, అలాగే ఇంటిగ్రేటెడ్ వెజల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి కాంపోనెంట్స్ని ఇవన్నీ తయారు చేస్తూ ఉంటుంది అనమాట ప్రొడక్ట్స్ అన్నీ. ఈ కంపెనీకి వచ్చి 75% రెవెన్యూ ఏమో అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తుంది. అలాగే 25% వచ్చి ఇండియాలో వస్తుంది అనమాట రెవెన్యూ. అలాగే 1.5% వచ్చి మనకి రెవెన్యూ గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి, గవర్నమెంట్ కంపెనీస్ నుంచి మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్ చూసుకుంటే 22లో 9 crore 3 lakhs ఉంటాయి. 23 వచ్చేటప్పటికి 18 crores 50 lakhs ఉందన్నమాట. 24లో చూసుకుంటే 85 crores 84 lakhs ఉంది. అలాగే సెప్టెంబర్ 24 క్వార్టర్లో చూసుకుంటే 110 crores ఉందన్నమాట అసెట్స్. రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది. 0.35 lakhs ఉంటే 22లో, 23 వచ్చేటప్పటికి 8 crores 6 lakhs ఉంది. 24 మార్చ్ అయ్యేటప్పటికి 41 crores 29 lakhs ఉందన్నమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే రెవెన్యూ 43 crores 25 lakhs ఉందన్నమాట సెప్టెంబర్ 24కి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మైనస్ 2 crore 38 lakhs ఉంది 22లో. అలాగే 23 వచ్చి 2 crore 88 lakhs ప్రాఫిట్ వచ్చింది. అలాగే 24లో చూసుకుంటే 12 crore 28 lakhs వచ్చింది అనమాట ప్రాఫిట్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 crores ప్రాఫిట్ వరకు వచ్చింది అనమాట ఆఫ్టర్ ట్యాక్స్. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే ఈ కంపెనీకి కొంచెం కన్సర్న్ అనమాట. ఎవ్రీ ఇయర్ మైనస్లోనే ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేస్తుంది. చూసుకుంటే 22లో -4 crore వస్తే 23లో కూడా -4 crore 81 lakhs వచ్చింది అనమాట. అలాగే 24లో చూసుకుంటే -35 crore 27 ఆపరేటింగ్ క్యాష్ వచ్చింది. అలాగే అంటే నెగిటివ్లోనే వచ్చింది, కానీ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈ కంపెనీ ఎక్స్పాన్షన్ గురించి ఆపరేటింగ్ క్యాష్ అది సర్క్యులేట్ చేస్తుంది. సో దానివల్ల ఆపరేటింగ్ క్యాష్ కూడా అంత పెద్ద కన్సర్న్ ఏం కాదు ఈ కంపెనీకి. అలాగే బారోయింగ్స్ కూడా చూసుకుంటే 22లో 5 crores 50 lakhs ఉంటే 23 వచ్చేటప్పటికి 9 crore 45 lakhs ఉందన్నమాట అప్పు. 24లో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అయిపోయింది 24కి వచ్చేటప్పటికి. 23లో మళ్ళీ 24 సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 13 crores 29 lakhs అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. ఎబిటీ మార్జిన్ కూడా చూసుకుంటే 22లో నెగిటివ్లో వచ్చింది. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 36% ఎబిటా మార్జిన్ ఉందన్నమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ROE చూసుకుంటే 54%, ROCE చూసుకుంటే 42%, ప్యాట్ మార్జిన్ 30% ఆల్మోస్ట్ ఉంది. అలాగే డెట్ ఈక్విటీ కూడా చూసుకుంటే 0.15 ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3.62 ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 11.29% ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి మార్కెట్లో క్యాపిటలైజేషన్ చూసుకుంటే 376 crores వాల్యూషన్ అడుగుతుంది అనమాట. ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ చూసుకుంటే మార్క్ కార్పొరేట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, బిలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ అని చెప్పిన వాళ్ళు ఈ కంపెనీకి బుక్ రీడింగ్ మేనేజర్స్ అనమాట. అలాగే వెబ్సైట్ వచ్చి మనకి లింక్ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అలాట్మెంట్ తెలుస్తుంది, అలౌట్ అయిందో లేదో అని చెప్పి. ఓవరాల్గా ఈ మార్కెట్ C2C అడ్వాన్స్ సిస్టమ్ అయిపోయేది స్ప్రెడెక్స్ సెక్యూరిటీస్ వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క IPO టైమ్ లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 22 నవంబర్, క్లోజ్ డేట్ 26 నవంబర్, అలాట్మెంట్ చూసుకుంటే 27 నవంబర్ అనమాట. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డీమట్ 28 నవంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 29 అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees per share. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 99 crores అనమాట. మొత్తం అంతా 99 crores ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదనమాట. ప్రైస్ బ్యాండ్ కనుక మనం చూసుకుంటే 214 నుంచి 226 వరకు ప్రైస్ బ్యాండ్ ఉంది. షేర్స్ పర్ లాట్ చూసుకుంటే ఒక లాట్కి మనకి 600 షేర్స్ ఇస్తారు. అలాగే 1,35,600 అమౌంట్ కావాల్సి వస్తుంది రిటైల్కి. లిస్టింగ్ వచ్చి మనకి NSE SMEలో లిస్టింగ్ అవుతుంది అనమాట ఈ కంపెనీ. ఈ కంపెనీ వచ్చి IPOని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఫండింగ్ క్యాపిటల్ కావాలన్నమాట. పర్చేసింగ్ అసెట్స్ కొనడానికి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్స్ అవి కొనడానికి అని చెప్పి.
అలాగే బెంగుళూరులో ట్రైనింగ్ సెంటర్ సెటప్ చేయడానికి, అలాగే ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా దుబాయ్‌లో స్టార్ట్ చేయడానికనమాట. అలాగే కొత్త బిల్డింగ్స్ అవి కొనడానికని చెప్పి రెంట్ అది ఇవ్వడానికని ఈ కంపెనీ బెంగుళూరులోని, దుబాయ్‌లోని డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారు. అలాగే సెక్యూరిటీస్ డిపాజిట్ కూడా చేస్తారనమాట ఈ బిల్డింగ్స్ ఆటిల్ని కొనడానికి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అని బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి వస్తూ ఉంటారు. అలాగే జనరల్ కార్పస్ పర్పసెస్ అనమాట మెయిన్ ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి గల కారణం. ఓవరాల్‌గా రివ్యూ ఏంటంటే, చాలా నెలల తర్వాత అసలు పడుతున్న మార్కెట్‌లోకి ఇప్పుడు ఇంత గ్రే మార్కెట్ ప్రీమియంలతో రావడం మంచి విశేషం అనమాట. ఇది డిఫెన్స్ సెక్టర్ గురించి డెవలప్ చేస్తున్న ఐటెమ్స్ గురించి. సో, మేబీ ఈ ఐపీఓలో ఇప్పుడు కరెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ₹220 అనమాట. ఆల్మోస్ట్ 100% రిటర్న్ చూపిస్తున్నారు. అంటే 1,32,000 రిటర్న్ ప్రాఫిట్ చూపిస్తుందనమాట. కరెంట్ సిచ్యువేషన్‌లో మార్కెట్ డౌన్ ఫాల్‌లో ఉంటున్నప్పుడు కూడా మంచి ఐపీఓ కిందే వస్తుంది. సో, ఎవరైనా లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా అప్లై చేయొచ్చు. లేదు బిజినెస్ గురించి అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్‌కి అయితే అప్లై చేసి అలవాటు అయిన వాళ్ళకి మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మార్కెట్ పడుతుంది కాబట్టి మనకి ఇప్పుడు 97% ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి అది 60%కి వచ్చినా 50%కి వచ్చినా గ్రే మార్కెట్ ప్రీమియం. సో, మనకి పెద్ద లాస్ అంటూ ఏమి ఉండదనమాట. లిస్టింగ్ గెయిన్స్‌తో ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.